ఇప్పుడు అంటే వీళ్ళకి ఇచ్చే సీట్లను బట్టి ఉంటుంది, సీట్ల సంఖ్యను బట్టి ఉంటుంది. అయితే మాక్సిమం ఇక చంద్రబాబు గారు చెప్పినట్టే నడుస్తుంది పూర్తి. ఎందుకంటే పురంధేశ్వరేమి వ్యతిరేకించి పోరాడి సాధించగలిగేది ఏంగా, తెలుగుదేశం పార్టీ కోసం అదే భారతీయ జనతా పార్టీ కోసం పోరాడి సాధించేది ఏముండదు. ఆవిడ సాధారణంగా ఆవిడ బెనిఫిట్ చూసుకుంటుంది. ఇంకోటి ఇప్పుడు అక్కడ కీ లీడర్లు ఎవరున్నారు, మేబీ తెలుగుదేశం నుండి కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు మెయిన్ గెయిన్ అవ్వచ్చు. అందులో సుజనా చౌదరి పోటీ చేయొచ్చు, సీఎం రమేష్ పోటీ చేయొచ్చు, పాతూరు నాగభూషణం పోటీ చేయొచ్చు, అట్లాగే పురంధేశ్వర పోటీ చేయొచ్చు. మ్యాక్సిమం వీళ్ళే అట్నుంచి వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే 100-80% సీట్లో పోటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా స్థితి. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి లెక్కలన్నీ ఉండొచ్చు అప్పుడు. అంటే బాబు గారే డిసైడ్ చేస్తారు మొత్తం అభ్యర్థులు కూడా, బీజేపీ అభ్యర్థులు కూడా. దాంట్లో అయితే పురంధేశ్వరికి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉంటే కనుక అభ్యర్థుల్ని ఆయన డిసైడ్ చేయడు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు ఆయన పంపించిన వాళ్ళు కాకుండా పెద్దగా లేరు. కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీ తమ పార్టీని నమ్ముకుని దశాబ్దాల తరబడి ఉన్నోళ్ళని చూస్తుందా, లేకపోతే వీళ్ళనే చూస్తుందా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తుందా చూడాలి.